నమస్తే, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ లైఫ్ కోచ్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రజిత మైనపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. మేడం, టిపికల్ క్వశ్చన్ అనుకోవచ్చు. రెగ్యులర్గా ఈ ఇన్స్టాలో కానీ స్టేటస్లో కానీ రెగ్యులర్గా వినిపిస్తుంది. ఏంటంటే పార్ట్నర్స్ ఉంటారు, ఒకళ్ళని నువ్వు నా కోసం మారలేవా, నన్ను ప్రేమించితే మారుతావు కదా, కొన్ని మార్చుకుంటావు కదా అంటారు. అలాగే నువ్వు నన్ను ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి అంటారు. అదే లవ్ అంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు? బేసికల్లీ అంటే మీరు అన్ని సందిగ్ధమైన క్వశ్చన్స్ పట్టుకొని వస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక అంటే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ అని మీరు అనుకున్నా లేదుకున్నా, ఒకరి కోసం మారాలా, ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలా అనేది మీ క్వశ్చన్. చేంజ్, వేరే వాళ్ళను చేంజ్ అవ్వాలి అని అంటే హెల్దీగా మాట్లాడుకుంటే ఒక పర్సన్ ఎగ్జాంపుల్తో ఇస్తాను మీకు. ఎందుకంటే చేంజ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ లవ్. రెండు. నేను ప్రతిదానికి ఏది కానీ ఒక ఎగ్జాంపుల్ పరంగా తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. బాయిల్డ్ వెజిటబుల్స్ తింటే న్యూట్రిషియస్, రైట్? అదే వెజిటబుల్స్ని కట్ చేసి ఒక కట్లెట్ రూపంలో చేసి నూనెలో దేవితే లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా కేన్గా వినాల్సింది మీరు. ఒకవేళ ఒక మనిషి చేంజ్ అవ్వడం ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్రోవర్ట్ ఉన్నారు, లేదు ఒక క్రియేటివ్ ఉన్నారు, లేదు ఒక మంచి టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళని మీకు అనుకూలంగా మారమనడం ఏంటి? అది రాంగ్. ఓకే, యు ఆర్ ఆస్కింగ్ టు బికమ్ సమ్ వన్ విచ్ ఆర్ వెరీ గుడ్ కదా, రైట్? అదే పర్సన్ని మీరు గనక అంటే వేరే ఇంకొక ఆబ్జెక్ట్లో తీసుకుంటే నన్ను యాక్సెప్ట్ చేయి యాజ్ ఇట్ ఈస్గా అని అంటున్నారు. ఆ పర్సన్ చాలా కోపిష్టి, చాలా అరవడము, పగలగొట్టడము, లేకపోతే ఆల్కహాలిక్, డిఫరెంట్ ఉన్నాయి పారామీటర్స్. ఇర్రెస్పాన్సిబుల్ ఇన్ ద సెన్స్ టూ మచ్ విచ్ ఈస్ అన్బేరబుల్ టు ద సొసైటీ ఆర్ టు ద ఫ్యామిలీ ఆర్ టు ద గ్రూప్. You can't tell that it as a accept as I am. Correct. You are getting my point. Yeah. So basically healthy ఏంటి, టాక్సిక్ ఏంటి? One more example if I take. ఇప్పుడు ఒక పర్సన్కి అంటే వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళవన్నీ ఉన్నాయి, వాళ్ళని చేంజ్ చేయమని అడగకుండా యాక్సెప్ట్ చేయడం పాజిటివ్. అది చేంజ్ చేయమని అడగొద్దు, యాక్సెప్ట్ యాజ్ దే ఆర్. అదే చేంజ్, నాకు అవసరం ఉన్నట్టు నువ్వు మారు, నీ డ్రీమ్స్ వద్దు, నాకు ఇష్టమైనట్టు నువ్వు జీవించు. ఇది రాంగ్ కదా. అవును. నువ్వు ప్రేమించేటప్పుడు కొన్ని గుణాలను చూసి చాలా వరకు గొడవలు అయ్యేవి ఎక్కడంటే, మీరు బబ్లీగా ఉన్నారు అనుకుందాం, ఒక అబ్బాయి హీరోయిజంగా ఉన్నాడు, లేకపోతే ఎక్కువ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు అనుకుందాం. 2 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ అమ్మాయికి కూడా చాలా మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అదే పొజిషన్లో. వచ్చాక వెరీ నెక్స్ట్ డే ఇన్ అ వెరీ ఫ్యూ వీక్స్లా యు ఆర్ ఆస్కింగ్ టు చేంజ్. నువ్వు ఏమైతే చూసి ఫస్ట్ ఇష్టపడ్డావో, ఒప్పుకున్నావో, ఆ కోర్ థింగ్స్ని అడగొద్దు. ఓకే, అదే లేదు మేడం, అలా ఎలా కుదురుతుంది, పెళ్లి కాకముందు నైట్ పబ్బులకి అలాగ వెళ్తాము, నేను ఇప్పుడున్న కండిషనింగ్గా మాట్లాడుతున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఎలా కుదురుతుంది అని నన్ను క్వశ్చన్ చేస్తారు. అవి ముందు మాట్లాడుకోవాలి. రే ఇప్పుడైతే మనం పర్వాలేదు. దెన్ వాట్ ఈస్ ద షిఫ్ట్? ఓకే, యూ షుడ్ ఇన్స్పైర్ ఆపోజిట్ పర్సన్ టు చేంజ్ ఫర్ దెమ్ సెల్వ్స్. కరెక్ట్. ఆర్ మన ఇద్దరికి మనకేది మంచిది. అవును. నా కోసం చేంజ్ అవ్వు అనేది ఎప్పుడో రాంగ్ వర్షనే. నీ కోసం నువ్వు చేంజ్ అవురా, ఫర్ బెటర్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ అస్, క్యాన్ వి వాక్ ఆన్? ఎస్. అదే నువ్వు హెల్తీగా చెప్పేటప్పుడు ఎట్లా ఉంటుంది, కెన్ యూ కమ్యూనికేట్ లిటిల్ బెటర్? అవును, మంచి చెప్తున్నావు, చేంజ్ అవ్వు కొంచెం, నాకు ఇంకా కొంచెం మంచి చెప్తే నేను వింటాను కదా. నువ్వు ఇలా చెప్తే కుదరదు నాకు, ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ పదాల మాటలే తూటాలు అంటారు చాలామందిని. ఒక మనిషిని గన్ను పెట్టి పేలిస్తే బుల్లెట్ అటు ఇటు అయి తప్పి బతకొచ్చు, కానీ ఒక మాట నువ్వు ఏదైనా అన్న కూడనిది
రాని సందర్భంలో వాళ్ళ మెంటల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్, వాళ్ళ ఎకనామికల్ స్టేట్, వాళ్ళ సొసైటల్ స్టేట్ తెలవకుండా నువ్వు నోటికొచ్చిన ప్రేలాపన పేలినట్టయితే అది ఎక్కడో తగిలి వాళ్ళని హిట్ చేస్తే వాళ్ళు మనిషి అంతం చేసుకోవడం వేరు, దట్ ఈస్ సూసైడ్. సెకండ్, ఆ పర్సన్లో ఉన్న మంచితనం కూడా అంతం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. ఆ అంతమైన పర్సన్ చనిపోయినట్టయితే వాళ్ళలో మంచి కానీ, లేకపోతే వాళ్ళ మనిషిలో ఒక మంచితనం ఉంటుంది, వాళ్ళను ఇబ్బంది పెట్టి 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 వాళ్ళలోని రాక్షసుని నిద్ర లేపడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ ఫిజికల్ డెత్ వేరు, ఎమోషనల్ ఆర్ మెంటల్ వాళ్ళ లోపల ఉన్న యాక్చువల్ మనిషిని చంపి యూ వాంట్ టు మేక్ దెమ్ సంథింగ్. ఇక ఆ తర్వాత వన్స్ యూ బికమ్ సంథింగ్ దే వోంట్ లిసన్ ఫర్ ఎనీబడి. రోబో చూడబ్బా, రోబో తయారు చేసావు, నీ చేతులతో నువ్వే తయారు చేసావు, ఆ తర్వాత అది వినిందా? నీ మాటే వినదు, నువ్వే మార్పును కోరుకున్నావు. ఇక ఒకసారి మారిపోయిన వాళ్ళు ఎన్ని మార్పులకైనా రెడీయేగా. కరెక్ట్. నువ్వు అనుకున్నందుకే ప్రతిసారి ఇంకొకళ్ళు కోరుకుంటారు. పాపం వాళ్ళకి అలవాటు అయిపోయిందిగా ఇన్స్ట్రక్షన్స్, దే విల్ చేంజ్. కరెక్ట్. అండ్ సంబడి అదర్ పర్సన్ కెన్ ఈజీలీ మ్యానిపులేట్. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. నువ్వు చెప్పినట్టు మారారు అంటే వాళ్ళకి సెల్ఫ్ లేకుండా చేసేసారు. మీరు సెల్ఫ్ లేదు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఇంకో స్టోరీ చెప్తారు, మారుతారు కదా. కరెక్ట్. ఈయన ఇప్పుడు ఆయనైనా బాగుంటాడేమో, ఇప్పుడు ఆమెనా మంచిదేమో, అలా నీకు ఒక స్టాప్ అనేది ఉండదు చేంజ్ అవ్వకుంటూ పోతే. బట్ ఇఫ్ అందుకే చేంజ్ ఫర్ వాట్, చేంజ్ ఈజ్ వెరీ మస్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ అ నెగటివ్ సైడ్, ఫర్ చేంజ్ ఫర్ సంబడి హూమ్ యూ లవ్. ఇప్పుడు పిల్లల కోసం మారరా అంటుంటారు, అవును, అక్కడ ఎవరు జబర్దస్తి ఉంది? పిల్లల కోసం మారాలి. నేను సంపాదించిందంట ఆడేస్తాను, పెట్టేస్తాను, దోశలు పెట్టేస్తాను, ఇంకెక్కడో వెళ్ళగొడతాను, అది చేంజ్ అవ్వమంటే యాక్సెప్ట్ యాజ్ ఐ యామ్ అన్నాడు అంటే స్పీక్తారు, సమాజం కొడుతుంది ఫస్ట్. సో కొంచెం కాన్షియస్ థింకింగ్. బట్ ఇఫ్ యువర్ పర్సనాలిటీ ఇది ట్రూత్, అమ్మాయో అబ్బాయో చాలా బాగున్నారు, మంచి పద్ధతి ప్రకారం, హియర్ అండ్ దేర్ కరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పార్ట్నర్కి ఇష్టం ఉన్నట్టు హియర్ అండ్ దేర్ కరెక్షన్స్ చిన్న చిన్నవి, అందులోనే బ్యూటీ కదా. అక్కడే ఒక చిన్న వర్డ్ పాపప్ అవుతుంది, దట్ ఈస్ కాంప్రమైజ్ అండ్ అడ్జస్టింగ్. దట్ కాంప్రమైజ్ అడ్జస్టింగ్ నాట్ ఇన్ యువర్ కోర్ వాల్యూ ఈజ్ బ్యూటిఫుల్. ఆ పాయింట్ని మర్చిపోవద్దు మీరు. ఆ కోర్ వాల్యూని ఎవరు టచ్ చేయలేదు. దట్ కోర్ వాల్యూ ఇస్ బీయింగ్ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్, బీయింగ్ లైక్ దిస్, నాకు ఐ హ్యావ్ మై ఇండివిజువాలిటీ. మీరు నన్ను ఏదైనా కొన్ని వైరల్ కొన్ని కాంట్రవర్సీ అడిగితే నేనేం చెప్తాను, నేను చెయ్యను చెప్తారు కదా క్లియర్గా. అదే మాట్లాడే కోర్ వాల్యూ ఉంటుంది కొంతమందికి, స్ట్రాంగ్గా దే కెన్ టాక్ ఆన్ ఎనీథింగ్. అవును, నేను మాట్లాడను, దట్ ఈస్ మై కోర్ వాల్యూ. బికాజ్ నాకు ఆ చుట్టూ అసలు ఏం తెలీదే. నేను ఎప్పుడైనా ఒక ఇష్యూ మీద మాట్లాడమన్నా కూడా, ఏదైనా మాట్లాడినా దాన్ని నేను అటువైపు ఇటువైపు అన్ని కోణాల్లో చెప్తా, కానీ మన జడ్జిమెంట్స్ ఇవ్వడానికి మనం ఎవరు? యూ షుడ్ నాట్. మై కోర్ వాల్యూ ఈస్ నాట్ టు హర్ట్ ఎనీబడి అన్నోయింగ్లీ. నోయింగ్లీ సచ్చినా చైనా నన్ను వైరల్లో మాట్లాడి ఇది మాట్లాడి వీళ్ళు ఇలా చేశారు, నాకేం తెలుసా? ఇన్సైడ్ డెప్త్ తెలీదు. అది ఇంకెవరో సోషల్ మీడియాలో పెట్టిన న్యూస్ నేను ఎలా చెప్తా? దాన్ని నా వ్యూలో చెప్పమంటే చెప్తానేమో, కానీ అది ఎంత పెయిన్ఫుల్ ఎదుటి మనిషికి. సో చాలా వరకు అవాయిడ్ చేస్తా. దట్స్ హౌ వన్ షుడ్ హ్యావ్ దేర్ కోర్ వాల్యూ. నువ్వు ఏం చేసినా నేను మాట్లాడలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ బికమ్ సమ్ వన్. కరెక్ట్. How much you provoke me. That's why I chose, okay, Anusha will work according to my pattern. నా మనస్తత్వం తెలుసు, నా ఎమోషన్ తెలుసు, నేనేంటో తెలిసిన పర్సనాలిటీ, ఇంతవరకే నేను చెప్తాను. సో దట్స్ హౌ యూ షుడ్ ఫాలో అని నా ఉద్దేశం. సో 100% బోత్ ఆర్ ట్రూ ఇన్ లవ్. రియల్ లవ్ అంటే అదే, వాళ్ళను చేంజ్ అవ్వమని బలవంత పెట్టకపోవడము, యాక్సెప్ట్ కోర్ వాల్యూస్ని, కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ కోసం వాళ్ళు చేంజ్ అయ్యేటట్టు చేయించడం కూడా రియల్ లవ్వే. సూపర్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలా మార్చుకోవాలి అన్నది కూడా ఒక కళ, అది మనం ఒక వీడియో చేద్దాం. ఇప్పటికీ ఈ వీడియోలో చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష.